మీకేమైనా దర్శనం ఇచ్చాడా దేవుడు? మీ సోషల్ మీడియాని దేవుడు తన మహిమ కొరకు వాడమని మీకు ప్రేరేపణ ఉంది, కానీ నాకు చేత కాదండి, నేను బాగా ఇంట్రోవర్ట్ నండి, నాకు ఇదండి అదండి అని అంటున్నారా? లేకపోతే ఏదో విషయంలో మీకు ఒక బిజినెస్ ఉందేమో, ఈ బిజినెస్ లో నన్ను మహిమపరిచేలాగా నువ్వు చేయి అని అంటే భయం అండి, మా పార్ట్నర్ ఏమంటాడు అని అంటున్నారా? మీ ఎడ్యుకేషన్ లో, మీరు చదివే స్థలాల్లో, మీరు ఎక్కడున్నా దేవుడు ఒక విజన్ ఇచ్చాడు. విజన్ లేకుండా ఏ క్రైస్తవుని ఉంచడండి. ప్రతి విశ్వాసికి ఒక విజన్ ఉంటది, నేను ఇలాగ దేవుని మహిమపరచాలని. అందరికి ఒకేలాగా ఉండదు. మాకేమో ఈ రీతిగా క్రైస్తవుని విశ్వాసుని బలపరిచే విజన్ దేవుడు మాకు ఇచ్చాడు. కానీ అదే విజన్ మీకు ఉండకపోవచ్చు, ఎందుకంటే మీరు సెక్యులర్ జాబ్స్ లో ఉన్నారు, సెక్యులర్ ప్లేసెస్ లో ఉన్నారు, సెక్యులర్ పీపుల్ మధ్యలో ఉన్నారు. అట్లాంటప్పుడు నేను ఇలాగ వాళ్ళు ఎలాగ బోధిస్తున్నారు అట్లా కుదరదు. God has given you a vision. As I'm speaking to you, God is revealing to you again. ఆ విజన్ మరలా దేవుడు మీకు కనపరుస్తున్నాడు. ఇదిగో, దిస్ ఇస్ మై కన్ఫర్మేషన్ ఫర్ యూ. నేను నీకు ఏదైతే దర్శనం ఇచ్చానో, ఇదిగో నా దాస్త్రాల ద్వారా నేను మాట్లాడుతున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ అ కన్ఫర్మేషన్. ఇట్ ఈస్ అ కన్ఫర్మేషన్. ఫుల్ఫిల్ ద విజన్ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చిన దర్శనము నెరవేర్చండి. అప్పుడు మనము ఈ ఫలము ఫలించే వారు ఉంటామండి. ఫలము ఫలించాలా? ఒట్టి మైండ్లో కాదు, క్రియలో చేద్దాం. ఒట్టి మనసులో పెట్టుకొని తర్వాత చూద్దాములే అని ప్రొక్రాస్టినేషన్, వాయిదా వేయడం కాదు. కానీ నేను చేస్తాను, నేను అనుకున్నది అనుకున్నట్టు చేస్తాను, దేవుని మహిమ పరుస్తానని రోషముతోటి ముందుకు వెళ్ళండి.